చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. లిమిటెడ్ వార్. రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. 1,00,000 మంది అక్కడ చనిపోయారు, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు. ఎవరికి ఏమైనా వచ్చిందండి? ఏం రాలేదు. ఒక ల్యాండ్ అక్కడ గుంజుకున్నారు, ల్యాండ్ ఇక్కడ గుంజుకుంటారు. 5 కిలోమీటర్ అక్కడ వెళ్తారు, 5 కిలోమీటర్ ఇక్కడికి వస్తారు. ఒక ఫుట్బాల్ గేమ్ నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ పార్లెన్స్ బహుశా మీ ఛానల్ కూడా చెప్పాను ఒకసారి. ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాలు ఉంటుంది, దాని తర్వాత 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది, స్కోర్ ఈవెన్ ఉంటాయి, దాని తర్వాత పెనల్టీ షూట్అవుట్స్. కాదు 6 గంటల సేపు ఫుట్బాల్ ఆడదామంటే ఎవరైనా అగ్రీ చేస్తారండి? ఎనర్జీ ఉంటుందా? ఉండదు కదా. దేశం కూడా అంతే. మన సోల్జర్స్ ఒట్టే కూర్చున్నారు, వాళ్ళ దగ్గర నెక్స్ట్ 1 year మనం కొట్టుకుందాం అని చెప్తారు పాకిస్తాన్తో. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది, మీకేం పోదు అని చెప్పాలి. మన చాలామందికి చెప్తారు కదా, యుద్ధం అంటే పాకిస్తాన్ వెళ్ళి కొట్టేసేయండి. మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది? టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టడం. చేశారా? చేశారు. దాన్ని కూడా రాహుల్ గాంధీ పిల్లలు పెట్టారు. జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు. నాట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫార్మ్ పాకిస్తాన్. అది స్టాండర్డ్. మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది ఒకటి 94లో. 94లో ఎవరు ఉండండి పవర్లో? వి ఆల్ నో హూ వాస్ దేర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. సో 94 సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం, మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్తాం. ఎవ్రీ 1st January ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియర్ సైట్ లిస్టు, వాళ్ళ న్యూక్లియర్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం. అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ దెమ్, మా ట్రూప్స్ మూవ్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి. దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి, హూతీల మీద కానివ్వండి, ఈవెన్ రెస్పాండింగ్ టు లెబనన్, వాళ్ళు ఫోన్ పికప్ చేసి 5-6 దేశాలకు చెప్తారు. మెయిన్గా US, యూరోప్లో UK, జర్మనీ, ఫ్రాన్స్, అట్లాంటి 5-6 నేషన్. యూఎన్లో ఎవరు ఉంటే యూఎన్ కూడా చెప్పిస్తారు. మనం కూడా అదే చేసాం. ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్, ద మూమెంట్ ద యాక్షన్ స్టార్టెడ్, 7th రోజు DGMO ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, మన వాళ్ళు అది వినలేదు. ఈ పవన్ ఖేరా కానీ, జయరాం రమేష్ కానీ, రాహుల్ గాంధీకి తెలియదు. DGMO సెట్, ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ ఈ రెఫ్యూజ్ టు టేక్ ద కాల్. సో నేను చెప్పాను, ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాము అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. దట్స్ అ హాట్ లైన్ యాక్చువల్లీ. డయల్ చేయక్కర్లేదు, ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా. సో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది, దాంతో ఫినిష్. కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి, మళ్ళీ వచ్చి మన మీద దాడి చేసాం, మనం రిటర్న్ దాడి చేశాం. సో మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు. మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రంప్తో చేసిన డీల్ మనకు తెలియదు, బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది. అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివెన్ అస్ అ ఫ్రీ హ్యాండ్. పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గాం లాగా, ఉరీ లాగా, లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ US హెస్ గివెన్. ఆబ్వియస్లీ చాలా మటుకు జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కూడా, అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ అటాక్ దిస్. ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని, స్టాప్ బటన్ వస్తలేదు, ఇట్స్ ఆన్ పాజ్. సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడడానికి ఏం లేదండి. ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్, మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన, ఆయనకి పబ్లిసిటీ కావాలి, ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యుక్రెయిన్ రష్యాని కూడా చేసేస్తే నాకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. క్లింటన్కి ఇచ్చారు ఒకసారి, ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అరాఫత్, ఇత్సాక్ రబీన్ కూడా ఇచ్చారు, నాకు కూడా కావాలని చెప్పేసి. ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు. మనం చూస్తుంటాయి, నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు. అంటే నేను 25% డ్యూటీ పెడతానండి. ఎవరికి పోతుందండి? ఎవరు కడతారు ఎక్స్ట్రా 25%? కొంటున్నా US గవర్నమెంట్ కాదు, ఎవరు కొంటారో వాళ్ళు కడతారు. USలో తయారు చేయాలంటే దానికన్నా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, డబుల్ ద రేట్ అయిపోతుంది ఫోన్ది. బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది. ఇండియాలో ఉన్న వేజెస్ కానీ, చైనాలో ఉన్న వేజెస్ కానీ, వియట్నాంలో ఉన్న వేజెస్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్. USలో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ. సో దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను, నేను అది చెప్పాను. టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఫ్రమ్ యాపిల్ సైడ్? నో. ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఏం చెప్పలేదు. వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు. ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్కాన్ చేస్తున్నారు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు, ఫాక్స్కాన్ లాంటి కంపెనీ. సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ట్రంప్ ధమ్కి ఇచ్చాడు మోదీ గారికి క్వాట్ అయిపోరు. అట్లా మనిషి కాదండి మనం. వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్. పోఖ్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది USకి. ఆలోచించండి, క్యాబినెట్లో డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు కండక్ట్ అ న్యూక్లియర్ టెస్ట్, అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్.
ఆపేశారు, ప్రెషర్ పెట్టేశారు. అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడండి ఏం చేశారు. కలాంజీ వాజ్ దేర్, జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ దేర్. క్వైట్గా చేశారు, రాత్రిపూట పని చేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు, మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పని చేసి 3వ 4వ రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ 3 days తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం. చేసాం కదా. సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళది. సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ. ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి. ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు. షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి? ఇందిరాగాంధీతోని, జుల్ఫికర్ అలీ భుట్టోతోని. దానికన్నా 1 సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని 1 year తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ హాజీపీర్. 1600 square kilometers వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో. ఎందుకు ఇచ్చారంటే స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ, ఎందుకంటే యూఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి. హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటైన్. అది మన చేతిలో ఉంటే మన కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా. కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు, కానీ వీ గేవ్ ఇట్ అవి ఇచ్చేసాం. అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది. అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి. యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది, కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికన్నా ఎక్కువ. కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్స్ చూస్తే మీరు, వన్ ఆఫ్ ద స్పైస్ హూ డిఫెక్టెడ్ టు యూఎస్, హిస్ నేమ్ ఇస్ మిట్రోకిన్. ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి. దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో 3 మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్. కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు. వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది. యూఆర్ టాకింగ్ ఆఫ్ ద కోల్డ్ వార్ డేస్. ఆలోచించండి. సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డం ఏం లేదండి. వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు. వీ కెనాట్ కంటిన్యూ. మీ బిలీవ్ చేయరు, ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వార్ మన కంట్రీ 4 సంవత్సరాలు బ్యాంక్రప్ట్ అయిపోయిందండి. ఏం చేయక్కర్లేదు. మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి, సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేయదు, ఒక పని చేస్తాను, రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు 3 రూపాయలు పెంచేస్తాను, నాకు యుద్ధం నడిపించాలి కదా, డబ్బులు కావాలి కదా. అప్పుడు చూడండి, అప్పుడు మారిపోతుంది డైలాగ్. ఎందుకు యుద్ధం అవుతుంది, 3 రూపాయలు పెట్రోల్ నేను కట్టాను. సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ అ ప్రైస్ అంటారు. హ్యూమన్ ప్రైస్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, ఈ 2 ఉండాలి. ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది? S-400 $1 million పడుతుంది. సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో కావాలంటే నడిపిస్తాం, కానీ ఏమండి, వాట్ ఇస్ ద ఎండ్? రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం, వాళ్ళు మన మీద వేస్తారు, మనం వాళ్ళ మీద వేస్తాం, మళ్ళీ వాళ్ళు మన మీద వేస్తారు. చిన్నపిల్లల ఆట కాదు కదా. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ. అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాను అనమాట. ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ. సంథింగ్ సిమిలర్ షుడ్ బి డన్ వెన్ యూర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు, లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది, ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేసాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని. ఇప్పుడు అలాంటి గడువే మే 30 వరకు ఉంది. వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే, అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట. ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా? వివిధ దేశాల నుంచి వచ్చారు, అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు, అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చెయ్యాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది. సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు? స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? మా యూఎస్ చేస్తున్నారండి, ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరినీ. అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా. చేయలేదు, అది ప్రాబ్లం. మన 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు, మనం ధర్మశాల కాదు ఇది. ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి? ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి? ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ. సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని, యూఏఈ తీసుకోవాలి ఉండే. ఓపెన్ ఆర్మ్స్, ప్లీజ్ కమ్. ఖతార్లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు. ముస్లిం బ్రదర్హుడ్ కానీ, ఐసిస్ కానీ, అల్ఖైదా కానీ, హమాస్, వీళ్ళందరూ ఖతార్ తీసుకోవాలి ఉండే. బహరీన్ తీసుకో, ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి. రండి మీరు రోహింగ్యా ముస్లిం, మాదే ముస్లిమ్స్, యూఆర్ సేమ్. వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి? నాకు అర్థం కాదు. అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలిన్ గన్జాల్స్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి, అండమాన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేశారు, మయన్మార్ దగ్గర పడేశారు అంటున్నారు. మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు, మీరు లీగల్గా రాలేదు. UNHCR కార్డ్స్ ఇచ్చారు, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్, కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్. మేము యాక్సెప్ట్ చేయం. వారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు 2 నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చారు. మన పిల్లలకి లేదు. ఇండియన్ పిల్లలకి ఆట వాళ్ళు అసలు పట్టించుకోరు, రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు. కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ? ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత. మన మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకన్ వచ్చింది, మనం పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందే. ఫస్ట్ ఇల్లీగల్గా LTT మెంబర్ ఉండే, మళ్ళీ మన PMLA అంత PMLA కాదు, వాజ్ అండర్ నథింగ్ NSA. ఈ వాజ్ అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ ఇన్ తమిళనాడు. జైలు వేశారు.
10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చేయమంటున్నాడు అంటే నన్ను అక్కడ పంపేయకండి, నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ ట్రిప్లో చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇక్కడ. సో ఇది మన దేశం అండి. మనుషుడు 140 కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం, అండ్ దిస్ ఇస్ నాట్ మీ, దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర 12 నుంచి 18 కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు. నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట, 18 దొంగ సర్టిఫికెట్లు. డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో 12 సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట. ఎట్లా చేశారండి? హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్? ఎవరు వెనకాల ఉన్నారు? ఇక్కడ పిల్లలు పుట్టలేదు, మీరు ఎవరి కోసం తయారు చేస్తున్నారు? ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు, దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు, దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు 18 కావని. పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత తెలిసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు అందరూ పంపించేసారు ఇక్కడ షార్ట్ టర్మ్ వీసాలు వచ్చిన వాళ్ళు. అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి 22 మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు. ఆ ఇంట్లో 1200 పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి. థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసిందంట. ఆలోచించండి. వీఆర్ నాట్ ఎ ధర్మశాల. సారీ, మన పాపులేషన్ మన పెద్ద హెడేక్ మనకి. వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి? మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి? వాళ్ళ దేశం ఉన్నారు, వాళ్ళు అక్కడ వెళ్ళినాయండి. వీ డోంట్ వాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది, మీకు గుర్తుంటుంది. అస్సాంలో పెద్దగా అజిటేషన్ జరిగింది when రాజీవ్ గాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా, వాళ్ళు ముస్లిమ్స్ వస్తారు కాదు, హిందువులు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరండి. అస్సాంలో 21 కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా. హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది. మన ఏఐయుడిఎఫ్ పార్టీ అక్కడి నుంచే ఫామ్ అయింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి. వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది, వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, గెలిచారు వాళ్ళు సీట్లు, మెజారిటీ అయిపోయారు వాళ్ళు. ఎట్లా అయ్యారండి అది? సో మీరు బంగ్లాదేశ్ నుంచి సెటిల్ సరే కట్ ఆఫ్ డేట్ పెట్టాం, దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, ఎన్ఆర్సీ అని మాట్లాడుతూ ఉంటాం, ఓవైసీ అంటారు ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని. ఇదే ఎన్ఆర్సీ అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు కండి. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? రాజీవ్ గాంధీ. అది ఎవరు చేయించారు? సుప్రీంకోర్టు. కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు. లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు, దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసాడు. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు జాకీర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లిస్ట్లో లేరు, ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదని చెప్పేసిన. కరెక్ట్, జాకీర్ హుసేన్ వాజ్ నాట్. అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది. మన ఫస్ట్ ఈవెన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని కూడా చూసి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర. సో దిస్ ఇస్ వాళ్ళ రోహింగ్యా ఇల్లీగల్స్, సింపుల్. వచ్చారు, మీరు ఒక సంవత్సరం ఉండండి, దాని కావాలంటే దాని తర్వాత వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదండి. అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు, మాకు తెలియదు అదంతా. మనకి ఇనఫ్ హెడేక్స్ ఉన్నాయి ఇక్కడ. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ హిందువులకి, మిగతా పార్సీస్ కానివ్వండి, జైన్స్ కానీ, క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సిఏ తయారు చేస్తాం కదా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా తీసుకోవచ్చు. అద్నాన్ సామీకి సిటిజన్షిప్ ఇచ్చామా, ఇది పాకిస్తానీ. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి, దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్ని చూసుకొని సిటిజన్షిప్ ఇస్తారు. సో రోహింగ్యాలు పంపించాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ, అంటే దీనిలో డౌటే లేదు. రోహింగ్యా అని కాదు, ఎవరైనా కానివ్వండి, బంగ్లాదేశ్లో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇఫ్ దర్ ఇల్లీగలీ స్టేయింగ్ హియర్ వాళ్ళని రిటర్న్ పంపించాల్సి. ట్రంప్ చేస్తున్నారు, ఇప్పుడు యూకే చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. సో సురేష్ గారు, ఇక్కడే 2-3 రకాలుగా డౌట్స్ వస్తున్నాయి. ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశాము, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేయాలి అనేది చూస్తున్నాం. బట్ ఇక్కడే మన దేశం వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళని నక్సల్స్, మావోయిస్టులు అని పేరు చెప్పి ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము? వాళ్ళు మన వాళ్లే కదా, మన దేశస్తులే కదా, అయినప్పటికీ వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళని కూడా తీవ్రవాదుల్లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మన దేశం వాళ్ళే అనేటువంటి కామెంట్ ఉంది. ఆల్మేటి మాధవ్ రెడ్డి గారిని ఎవరు చంపారండి? శ్రీపతిరావు గారిని ఎవరు చంపారండి? కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్షిప్ 45 మందిని ఎవరు చంపారండి? 64 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఎవరు చంపారండి? అప్పుడు చంపినప్పుడు ఈ క్వశ్చన్లు ఎవరు అడగలేదండి, ఆ ప్రశ్నలు ఎవరు అడగలేదు ఆ టైంలో. వాళ్ళు చంపినప్పుడు ప్రాబ్లం లేదు. నక్సలైట్స్ క్లాస్ ఎనిమి కానీ, బూర్జువా అని చెప్పి, ఓకే, పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి చంపేస్తున్నప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఈ వరవర్రావు గారు ఇప్పుడు లేరని అనుకోండి, ఇప్పుడు ఉన్న హర్గోపాల్ వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు? నక్సలైట్ బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు వస్తారు.
నక్సలైట్ చంపిన పోలీసు వాళ్ళని చంపినప్పుడు వీళ్ళొక్కరు కనిపించలేదు. వ్యాస్ గారు కానివ్వండి, ఎవరైనా ఉమేష్ చంద్ర ఎవరైనా, వీళ్ళందరూ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళందరూ? మీరు చేసింది అది, మీరు చేసే పనికి మీకు యూ హ్యావ్ టు గెట్ ద పనిష్మెంట్, సింపుల్. అది మహాభారత్లో కూడా చెప్పారు, అది మీ కర్మ, అది మీరు ఎందుకు చేశారు. మీరు ఒక టైంలో చారు మజుందార్ నుంచి కాను సానియాల్ వీళ్ళందరూ కలిసి నక్సల్ బారీ మూవ్మెంట్, నక్సలైట్ మూవ్మెంట్ తయారు చేసి సిపిఎం నుంచి మొదలయ్యారు వాళ్ళు. దెన్ దే బికెమ్ స్ప్లిట్ అండ్ సిపిఐ ఎంఎల్ఐ. ఇప్పుడు కూడా సిపిఐ ఎంఎల్కి 8-10 సీట్లు ఉన్నాయి బీహార్లో. సో ఆ మూమెంట్లో క్లాస్ యాక్షన్ అనే ఒక రొమాంటిసిజం ఉండే ఆ టైంలో. నక్సలిజం అంటే అన్నలు వచ్చారు. ఐ గ్రూ అప్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. నాకు చదువు ఉస్మాన్ మోడల్ స్కూల్ చదివాను నేను. ఆ టైంలో పీడిఎస్యు, ఆర్ఎస్యు వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. అక్కడ రిక్రూట్మెంట్ గ్రౌండ్. గణపతి చూడండి, వరంగల్ ఎన్ఐటి, అప్పుడు ఆర్ఈసి. ఇప్పుడు మనం చనిపోయిన ఆయన కేశవరావు, ఆయన కూడా ఆర్ఈసి. ఎంటెక్ చేస్తున్నప్పుడు బెయిల్ జంప్ చేసి వెళ్ళారు అక్కడి నుంచి. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికారు, 40 సంవత్సరాల తర్వాత. సో మీరు ఒక టైంలో దట్ మూమెంట్ వాజ్ జస్టిఫైడ్. చాలామంది అడిగారండి, మీరు కేరళ నుంచి వస్తున్నారు సురేష్ గారు. కేరళలో ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్, ఈఎంఎస్ నంబూదిరిపాడు గారు, రికార్డెడ్. ఎక్కడ లోకంలో కమ్యూనిస్ట్ కమ్ ఓన్లీ త్రూ గన్, పవర్ ఆఫ్ ద గన్. తుపాకీ తీసుకొని దిగి వాళ్ళు వచ్చారు. కేరళలో డెమోక్రటిక్లీ ఎలెక్ట్ అయ్యారు, బ్యాలెట్ లాగా. వెరీ గుడ్. కేరళలో నక్సల్ మూవ్మెంట్ ఎందుకు లేదండి? ఎప్పుడైనా విన్నారా నక్సలైట్స్ కేరళ? అప్పుడప్పుడు 2-3 కనిపిస్తారు, అది కూడా తమిళనాడు సైడ్ నుంచి వస్తారు, వాళ్ళు చంపేస్తారు, అయిపోయింది. ఎందుకంటే ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. నక్సలైట్స్ ఇది అడ్వాంటేజ్గా తీసుకున్నారు. బిగ్ భూమిలు లేవు అక్కడ. ఒక భూస్వాముడు 1000 ఏకర్లు పెట్టుకొని కూర్చున్నాడు, మీకు ఒక 1/2 ఏకర్ కూడా లేదు. సో ఏం చేశారు? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. వెస్ట్ బెంగాల్లో చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు, కేరళలో చేశారు. మీ మైట్ నాట్ అగ్రీ విత్ కమ్యూనిస్ట్, కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. నక్సలైట్ అడ్వాంటేజ్ అని గుంజుకున్నారు రిటర్న్. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు మన భూదాన్ మూవ్మెంట్ చేయాల్సి వచ్చింది. ఆచార్య వినోద్ బాబు గారు ఎందుకు చేసేవారు? గవర్నమెంట్ ఎందుకు చేయాలండి? ఇప్పుడు కూడా ఉన్న భూదాన్ ల్యాండ్లు అన్నీ దొంగతనంగా గుంజుకున్నారు అందరూ. చాలామంది కేసులు నడుస్తున్నాయి కూడా కోర్టులో. అది ప్రాబ్లం. ల్యాండ్ వాజ్ ఇష్యూ. సో వాళ్ళకున్న అడ్వాంటేజ్, నక్సలైట్స్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మీరు తీసుకోవాలండి, గుంజేసుకోవాలండి అడ్వాంటేజ్. వన్స్ యూ టేక్ ఇట్ అవే, ఆయన దగ్గర ఇంకేం లేదు. ఇంకేం చెప్తారు? కొత్తగా వెళ్ళి పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఏం చేస్తాడు? అరే మీరు ల్యాండ్ వచ్చేసి మాకు గవర్నమెంట్ 2 ఏకర్లు ఇచ్చిందంటే మళ్ళీ వాడు నక్సలైట్ కనిపించాడు నెక్స్ట్ డే నుంచి. ఇదే నక్సలైట్స్ ఎంతోమందిని చంపారండి పోలీసు వాళ్ళని, ఎంతోమంది. వాళ్ళ ఫ్యామిలీకి మీకు ఏం చెప్తారండి మీరు? చెప్పడం చాలా ఈజీ. వాళ్ళు మనోలే కాదా, వాళ్ళు మీరు ఒక మనిషిని చంపినప్పుడు ఆలోచించాలి. అట్లా మీరు 100 మందిని చంపారు మీరు. సరే, ఎన్కౌంటర్ అందరికి తెలుసు, ఎన్కౌంటర్ ఎప్పుడు ఫేకే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. మనం ఎప్పటి నుంచో చూసుకొస్తున్నాం ఎన్కౌంటర్ల గురించి. కానీ అన్ని ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతాయి? పోలీసు వాడు చేతులు దొరికితే వాళ్ళని చంపేస్తారు నక్సలైట్ చేతులు దొరికితే పోలీసు వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. సో నో క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అది. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక కోబ్రా కమాండర్ చనిపోయారు. ఆయన కావాలని సూసైడ్ చేసుకున్నాడా? కాదు కదా, నక్సలైట్ చంపారు ఆయన. సో ఇది ఈ నక్సలైట్స్కి ఉన్న పాలసీ. అది ఒక టైంలో ఫ్యాషన్ ఉండే. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 18, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. ఇఫ్ యూఆర్ ఎ కమ్యూనిస్ట్ అట్ 35, దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఇది ప్రాబ్లం. ఒక షేక్ గవర్ టీ షర్ట్ వేసుకొని తిరగడము, ఆ కమ్యూనిస్ట్ ఫిలాసఫీలు మాట్లాడడము అంతా చాలా ఫ్యాషనబుల్ ఉండే ఒక టైంలో. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అందరూ కమ్యూనిస్ట్ అంటే అందరూ అనుకుంటే వీడు ఏదో అయింది, వీడికి ప్రాబ్లం ఉంది, ఏదో పని చేయట్లేదు, వీడిది బ్రెయిన్ పని చేయట్లేదు అనుకుంటారు. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర గద్రిచోలి వైపు, ఇక్కడ కన్కేర్ కానివ్వండి, సుక్మా కానివ్వండి, బస్తర్ కానివ్వండి, ఇట్లాంటి ఛత్తీస్గఢ్లో, మన దగ్గర ఆంధ్ర వైపు ఏజెన్సీ ఏరియాలు, నల్లమల ఒక టైంలో మొత్తం వీళ్ళ పట్టుండే వీళ్ళది. కానీ ఆంధ్ర తెలంగాణలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గ్రే హౌండ్స్ అని స్పెషలైజ్ ఫోర్ తయారు చేసుకుని కంప్లీట్ వైప్అవుట్ చేశారు. వీ మే నాట్ అగ్రీ విత్ ద పాలసీ, బట్ ఉమేష్ చంద్రని చంపిన వాళ్ళు, కేఎస్ వ్యాస్ని చంపిన వాళ్ళని ఎందుకు ఇవ్వాలండి? డెఫినెట్లీ వాళ్ళు సింపతి ఉండకూడదు. మీరు పీస్ఫుల్గా అజిటేట్ చేసి మీరు కోర్టుకి వెళ్ళి మీరు కొట్లాడి ల్యాండ్ తీసుకొని ఎవ్వరు మీరు వ్యతిరేకించరు మిమ్మల్ని. యు ఆర్ ఆల్ ఫర్ ఇట్. కానీ మీరు క్లాస్ అని మీకు చెప్పి, బూర్జువా అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మనుషుల్ని అడవిలో పెట్టుకొని అడవిలో డెవలప్మెంట్. నేను మొన్న ఫోటో చూశానండి, మొన్న వీడియో చూశాను. స్వాతంత్రం తర్వాత ఫస్ట్ టైం కన్కర్ ఏరియాలో ఒక బస్సు వచ్చిందంట, ఆర్టీసీ బస్సు. ఆలోచించండి, 45లో మనకు స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక బస్సు వచ్చిందంట. అంటే దే డోంట్ వాంట్ డెవలప్మెంట్. అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ వద్దంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు, స్కూల్ కడుతున్నారు. ఎందుకంటే ఇది వచ్చేస్తే నక్సలైట్ ఎవరు సపోర్ట్ చేయరు. ఇది గవర్నమెంట్ తప్పే ఉండే, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ తప్పు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు. ఆ టైంలో ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? ఎందుకు? అది ఎంత చిన్న ఏరియా కాదండి. దండకారణ్య బెల్ట్ అంటే మీకు నేపాల్ నుంచి మొదలవుతుంది, బీహార్ వైపు నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చే రెడ్ కారిడార్ మొత్తం ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు
ఇఫ్ యూ టేకెన్ దట్ అడ్వాంటేజ్ అవే విచ్ కమ్యూనిస్ట్ వాళ్ళు చేసినట్లనే కేరళలో వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ చేసుకున్నారు. మీ దగ్గర మీరు డెవలప్మెంట్ చేసుకుంటే అది అయిపోతుండే. యూ షుడ్ బ్రాడ్ ద డెవలప్మెంట్ స్కూల్ అంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎవరైనా నెక్సలైట్ మూవ్మెంట్లు ఎవరు ఉన్నారు? అంత పేద ప్రజలను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. లీడర్లు అందరూ పెద్దోళ్ళు వచ్చారు. ఆంధ్ర వైపు తెలంగాణ వైపు మోస్ట్లీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉంటారు అక్కడ. ఫస్ట్ టైం ఇప్పుడు ఈయన పోయిన తర్వాత బసవరాజు పోయిన తర్వాత హిద్మాన్ తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి. దట్ ఆల్సో నాట్ అనౌన్స్, ఎందుకంటే పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళంటే పడతారు ఇప్పుడు. సో నెక్సలైట్ మూవ్మెంట్ అనేది మీరు క్లాస్ ఎనిమీ బూర్జువా వాళ్ళు చంపాలి అంటే నెక్స్ట్ డెఫినెట్గా వాళ్ళు తిప్పి కొడతారండి పోలీసు వాళ్ళు. ఎందుకు చేయరు? దెర్ హ్యాస్ టు బి ఎ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. మీరు 0.5 వార్ ఫైట్ చేస్తుందని చెప్పి ఇదే 0.5 బిపిన్ రావత్ గారు చెప్పినట్లు. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా, ఇంకోటి అర్బన్ నెక్సల్, రూరల్ నెక్సల్స్, వీళ్ళందరూ కలిసి మన మీద దాడి చేస్తున్నారు దేశం మీద. అయితే ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఒకటి పెట్టుకున్నాం. మార్చి 26 కల్లా లాస్ట్ మావోయిస్ట్ని కూడా మేము మట్టు పెడతామని అమిత్ షా చెప్పారు. ఇదే మాట పాకిస్తాన్ విషయంలో, కశ్మీర్ విషయంలో ఎందుకని చెప్పలేకపోతున్నారు అనే మాటకి ఏం డెడ్ లైన్ ఇవ్వాలండి కాశ్మీర్లో? వాట్ డెడ్ లైన్ షుడ్ వీ హ్యావ్? ఉన్నటువంటి అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాము, పాకిస్తాన్ పీఓకేని మేము ఆక్రమించుకున్న దాన్ని నేను ఆల్రెడీ కలిపేసుకుంటాము. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎమ్ పర్సనలీ అగేన్స్ట్ ఇట్. దీన్ని చాలా మంది నన్ను తిట్టారు, చాలా మంది మా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ కొంతమంది రైట్ వింగ్, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, సురేష్ గారు మీరు చెప్పింది తప్పు. ఐ సెడ్ దిస్ ఇస్ మై ఒపీనియన్. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు వెళ్తే వాళ్ళు పిఓకే వాళ్ళు వచ్చేస్తారా? ఇక్కడికి రారు. మీరు దానికి పెద్ద యుద్ధం చేయాలి. రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకోవాలి. లాస్ట్ మీకేముండదు, వాళ్ళకేముండదు. ఇక్కడ ఒక 50,000 మంది చనిపోతారు, అక్కడ 50,000 మంది బట్ దశాబ్దాల తరబడి ఇదే కంటిన్యూ అవుతోంది కదా అక్కడ. టెర్రరిజం ట్యాకిల్ చేయండి. ఓకే, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. టెర్రరిజం ట్యాకిల్ చేయండి. ముందు మీరు 1919 తర్వాత 2000 తర్వాత 2010లో పీక్ అయిన టెర్రరిజం 2000 to 2010లో